నమః. నేను మీ రమాదేవి. ఈరోజు నేను భీమిలిలో శ్రీ విద్యా శక్తిపీఠంలో ఉన్నాను. అయితే ఈ యొక్క శక్తిపీఠం కోసం నాకు ఈ మధ్య రీసెంట్గా తెలిసిందండి. ఎందుకు తెలిసింది అంటారా, ఇక్కడ మొదటి వార్షికోత్సవం సందర్భంగా 1,00,000 కుంకుమార్చన చేస్తున్నారు. 1,00,000 కుంకుమార్చన అంటే ఏ మహిళలకైనా తప్పకుండా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. 1,00,000 కుంకుమార్చన, అది కూడా ఒకే చోట ఇంతమంది మహిళలతో చేస్తున్నారు అంటే మాకు కూడా ఏంటి తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఆ తెలుసుకునే నెపంలోనే నేను ఈ పీఠం కోసం తెలుసుకున్నాను అనమాట. నాకు ఈ పీఠం కోసం తెలుసుకునే ముందుగా ఏంటంటే ముందు పోస్టర్ చూశాను. పోస్టర్ చూసిన తర్వాత ఇక్కడ ఇంతమందితో 1,00,000 కుంకుమార్చన చేస్తున్నారు కదా, ఒకసారి ఎవరైతే ఇక్కడ గురువు గారు ఉన్నారో ఆయనతో మాట్లాడదామని చెప్పి నేను కాల్ చేసి మాట్లాడాను. వెంటనే నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూసి తప్పకుండా నేను ఈ పీఠానికి వచ్చి ఇక్కడున్న ఏదైతే దేవతా స్వరూపాలన్నీ కూడా దర్శించుకోవాలనిపించింది. యాక్చువల్గా రేపు అన్నమాట, రేపు సోమవారము ఇక్కడ జరుగుతుంది 1,00,000 కుంకుమార్చన. అయితే నాకు ఈ రోజు కుదిరింది కాబట్టి నేను ఇక్కడికి రావడం అయితే జరిగింది. లోపలికి వచ్చిన తర్వాత చాలా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందండి. ఇప్పటి వరకు నేను గుడి పరంగా వెళ్ళి గుడిలో వీడియోస్ అయితే చేయడం జరిగింది. నేను ఫస్ట్ టైం ఇలా శక్తిపీఠానికి వచ్చి వీడియో చేస్తున్నాను. బట్ శక్తిపీఠం అన్నాను కదా, ఈ శక్తిపీఠం కోసం మొత్తం వివరణ నేను గురువుగారి మాటల్లో మీకు తెలియజేస్తాను. నమస్తే అండి. చాలా చాలా ప్రశాంతంగా ఉంది స్వామి. ఇంకా ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉందంటే తెలుస్తుంది. ఇక్కడికి రాగానే నాకే అనిపిస్తుంది అనమాట, చాలా పాజిటివిటీ ఉంది. బట్ ఇది పెట్టి 1 సంవత్సరం అయింది. నాకు తెలియదు, నిజంగా చాలా మందికి తెలిసే ఉండొచ్చు. బట్ పబ్లిసిటీ లేకుండా దీన్ని బాగా మీరు చేస్తున్నారు. పబ్లిసిటీ అనేది నాకు మీ దగ్గర ఉంది అని కూడా అనిపించట్లేదు. అసలు ఏంటి ఈ గుడి, ఏంటి ఈ విధంగా 1,00,000 కుంకుమార్చన చెయ్యాలి అనే ఒక థాట్ ఎలా వచ్చింది? ఇంతమంది మహిళలు ఒకే దగ్గర ఎలా గ్యాదర్ చేయాలి అనుకున్నారు? చాలా చాలా చూస్తున్నాం, మేము గ్రూప్ లో జాయిన్ అయ్యాము. చాలా మందితో వాళ్ళు వివరాలు పెట్టమన్నారు, వాళ్ళు ఏ ఊరో పెట్టమన్నారు. అందరికీ ఉచితంగా కుంకుమార్చన, అండ్ దాంతో పాటుకి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కుంకుమార్చన, తదాంతరము భోజనాలు అన్ని కూడా వీళ్ళే నిర్వహిస్తున్నారు అనమాట. నేను అడిగాను, ఏదైనా అమౌంట్ కట్టాలా స్వామి? అసలు ఏమీ లేదమ్మా, మేము ఉచితంగా చేస్తున్నాము, మీకు వీలైతే 10 మందికి తెలియజేయండి అన్నారు. ఏమో నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి వీడియో చేయాలనేమో నేను ఇదే ఫస్ట్ వీడియో కింద పోస్ట్ చేస్తున్నాను. స్వామి చెప్పండి ఈ గుడి విశిష్టత, ఈ శక్తిపీఠం విశిష్టత. శ్రీమాత్రే నమః. నా పేరు సోమయాజుల కళ్యాణ చక్రవర్తి శర్మ అండి. ఈ శ్రీ విద్యాశక్తి పీఠం వ్యవస్థాపకుడిని. ఇది 1 సంవత్సరం అవుతోంది. గత సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖున ఇది ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ పీఠం ఉద్దేశం ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే కనుక ఆ సమస్య పరిష్కారం అనేది ఈ పీఠంలో జరగాలి. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని మనం అందరికీ కూడా పంచాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తున్నాం. అందుకే దీనికి మనం ఏది కూడా ప్రచారాలు చేయాలనేటువంటి భావన లేదు. ఎవరైతే విషయం తెలుసుకోవాలని ఆతృతతో ఆర్ద్రతతో ఇక్కడికి వస్తారో, ఈ పీఠానికి వస్తారో, తప్పకుండా వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో ఆ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. అలానే ఈ సంవత్సరం అవుతోంది, ప్రథమ వార్షికోత్సవం. ఈ సందర్భంగా 1,00,000 కుంకుమార్చన చేద్దామని అనుకున్నాం. ఎందుచేతనంటే ప్రధాన దేవత లలిత అమ్మవారు. అందరూ కూడా లలితాదేవి కుంకుమార్చన ప్రీతికరంగా చేస్తూ ఉంటారు. అందుచేతనే కుంకుమార్చన పెడదామని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. ఇదంతా కూడా అమ్మవారి సంకల్పంతో జరుగుతున్నటువంటిది. ఆవిడ నిర్ణయం చేసి మొదట ఇంత కార్యక్రమాన్ని మేము అనుకోలేదు, ఆవిడే సంకల్పం చేసింది. ఆవిడే ఒక చేత ఇద్దరు చేత చెప్పించింది, ఇలా కుంకుమార్చన చేస్తే బాగుంటుందని. మేము కొద్దిగా అనుకుని ప్రారంభం చేసాం. అమ్మవారి అనుగ్రహంతో ఇది చాలా విశేషంగా, వైభవంగా మన ఉత్తరాంధ్ర అంతటా కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ వస్తున్నారు ఇక్కడికి. విజయవాడ, హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ఈ కుంకుమార్చన కోసం. ఇది మేము ఆశ్చర్యపోతున్నాం. ఇందాక కూడా విజయవాడ నుంచి ఒక ఆవిడ వచ్చి, అసలు నేను పక్కనే ఒక అరగంట ప్రయాణంలో వెళ్లాల్సినటువంటి కుంకుమార్చన అండి, అక్కడ వెళ్ళలేదు, ఇంత దూరం తీసుకొచ్చింది అమ్మవారు అని చెప్పేసి. అంత వైభవం ఉంది కాబట్టి ఈ పీఠానికి, అందుకే శక్తిపీఠం అని నిర్ణయం చేయడం జరిగింది. ఆ శక్తి అంతా కూడా రేపు మీరు కార్యక్రమంలోనే చూద్దరు, కానీ నిజంగా ఇది శక్తిపీఠమా కాదని మీకు తెలుస్తుంది. ఇక్కడ వారాహి అమ్మవారండి, దాంతో పాటుగా మహాశివుడు అండ్ కాలభైరవుడు చూసారు కదా. ఇక్కడ ఈ ప్లేస్ లో నించుంటేనే నాకు ఈ పాజిటివ్నెస్ అనేది కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంది. బట్ దీంతో పాటుగా ఇక్కడ ఇంకా చాలా విగ్రహ స్వరూపాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. మనకి చెప్పండి. వారాహి అమ్మవారు మనకి 4 నవరాత్రులు జరుగుతాయి ఇక్కడ పీఠంలో. ఈ 4 నవరాత్రుల్లో వారాహి నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతాయి. మేము వారాహి యాగం కాశీలో కూడా చేయడం జరిగింది. అక్కడ నుండి కంటిన్యూషన్ ప్రతి సంవత్సరం కూడా వారాహి నవరాత్రులు చేస్తున్నాం. చాలా మంది మాలాధారణ చేసుకుని దీక్షలు కూడా ఇక్కడ మన పీఠంలో చేయడం జరుగుతూ ఉంటుంది. అమృత మృత్యుంజయేశ్వరుడు, స్ఫటిక శివలింగం. ఈ స్వామివారిని కాశీలో మణికర్ణికా ఘాట్లో స్నానాలు చేయించి 9 రోజులు, అలాగే అక్కడ మృత్యుంజయేశ్వర స్వామి దేవాలయంలో అక్కడ శివలింగం దగ్గర పెట్టి అభిషేకం చేయించి తీసుకుని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాలభైరవుడు, వారాహి సిద్ధి, కాలభైరవ సిద్ధి ఉందని ఆ వారాహి అమ్మవారు కాలభైరుడే నాకు తెలియజేసిన కారణం చేత, ఆ సాధనలో దశమహావిద్య సాధనలో నేను ఉన్న కారణం చేత వారాహిని, కాలభైరవుని కూడా ఇక్కడ మనం ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలానే ఇక్కడ నవనాగులు, మానసాదేవిని కూడా మనం విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నాం. అవి కూడా ఒకసారి చూద్దాం. ఓకే అండి, మనం అక్కడ
ఏదైతే వారాహి అమ్మవారు, దాంతోపాటుగా శివుని విగ్రహం అండ్ దాంతోపాటుగా కాలభైరవుడిని చూసాము. ఇక్కడ ఉన్నది ఏంటి అంటే నవనాగులు. మీరు నవగ్రహాలు అనుకున్నారు కాదు, ఇక్కడ నవనాగులు ఉన్నాయి. వీటి కోసం కూడా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్వామి. అసలు నేను ఇప్పటి వరకు నవగ్రహాలు అనేది చూసాను, కానీ నవనాగులు అనేది ఫస్ట్ టైం నేను చూడడం. అసలు మమ్మల్ని అట్రాక్ట్ చేసింది గుడికి రావాలి అని మేము ఒక సంకల్పం అనుకుంది కూడా దీనికోసం తెలుసుకుందామని. యాక్చువల్గా కాలసర్ప దోషం ఉంటుంది అంటారు, జాతకంలో సమస్యలు అంటారు, నవగ్రహ స్తోత్రాలు చదువుకుంటే దానికి ఏదో నివృత్తి అవుతుంది అని నా యొక్క నమ్మకం. నేను 10 మందికి కూడా చెప్పేది అదే. బట్ ఫస్ట్ టైం ఇలా నవనాగులు అనేవి ఉంటాయి అని, నవనాగుల ద్వారా ఏదైతే కాలసర్ప నివారణ జరుగుతుంది అని. అండ్ దాంతోపాటుగా మీరు వాయిస్ మెసేజెస్ లో పెట్టారు ఏంటంటే మానసాదేవి ఏదైతే దీనికి అధిష్టాన దేవత అని చెప్పారు. చాలా బాగా చెప్పారు, బట్ నేను అన్ని కూడా మాటల్లో చెప్పలేకపోతున్నాను. బట్ మీ మాటల ద్వారా తెలియజేయాలి. ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో, నా ఫాలోవర్స్ కాని వరకు కూడా చెప్పండి. మొదట చాలా మంది నవగ్రహాలు అనుకుంటుంటారు మీరు చెప్పినట్టుగా, కానీ నవనాగులండి. ఇవి దేవతా సర్పాలు అంటాం. అనంతుడు, వాసుకి, కర్కోటకుడు, ఆదిశేషు, ఇలాగ పద్ముడు, మహాపద్ముడు, శంఖపాలుడు అని ఇలా మనకు 9 నాగులు ఉన్నాయండి. అయితే కాలసర్ప దోషం ఉన్నప్పుడు మనకందరూ కూడా ఏం చేస్తారంటే రాహుకేతువులు పూజలు చేయిస్తూ ఉంటారు. ఎందుకంటే మన జాతకంలో రాహు కేతు వలన కాలసర్ప దోషాన్ని నిర్ణయం చేస్తారు కాబట్టి. అందుకని అందరూ కూడా రాహుకేతులు పూజ చేసేసి సరిపెడతా ఉంటారు. కానీ అలా కాదండి, నవనాగుల ఆరాధన కాలసర్ప దోషానికి చేయించాల్సి ఉంటుంది. అలా కాలసర్ప దోషాన్ని నవనాగుల ఆరాధనే కాకుండా రాహుకేతుల పూజ కూడా చేస్తాము. అలాగే రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి, కేతువుకి అధిష్టాన దేవత గణపతి. మనం గ్రహాలకు మాత్రమే కాదు, మనం పరిహారాలు చెప్పినప్పుడు గ్రహాలకు అధిపతులు కూడా చెప్తూ ఉంటారు. మనకి చంద్రుడి గ్రహస్థితి బాగోలేకపోయినా మనకి శివాలయానికి వెళ్ళని చెప్తూ ఉంటారు. అలాగే రవి యొక్క అనుగ్రహం బాగలేకపోతే మనం సూర్యారాధన చేయమని చెప్తారు. అలానే గురుడికి అనుగ్రహం బాగలేకపోతే దత్తాత్రేయ ఆరాధన కానీ ఇలాంటివి శివారాధన కానీ చెప్తూ ఉంటారు. అలానే రాహు యొక్క స్థితి బాగలేకపోతే దుర్గాదేవికి కానీ చండీ హోమాలు కానీ చేయమని చెప్తూ ఉంటారు. కేతుకి స్థితి బాగలేకపోతే లక్ష్మీ గణపతి హోమం అనేది చేయమని చెప్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే వాళ్ళ అధిష్టాన దేవతను కూడా పూజ చేయిస్తాం ఇక్కడ. అంతేకాకుండా నవనాగులకు అధిష్టాన దేవత అయినటువంటి మానసాదేవి, ఈవిడ నాగులోకానికి తల్లి కాబట్టి ఆవిడ ఆరాధన కూడా మనం చేయిస్తాం. దీనివల్ల పరిపూర్ణంగా కాలసర్ప దోష శాంతి అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇలా మండపం అనేది ఈ భారతదేశం మొత్తం మీద మొట్టమొదటిగా మనమే ప్రతిష్ఠ చేయడం జరిగింది, అది కూడా సశాస్త్రీయబద్ధంగా. అలానే వీటికి సంబంధించిన అన్ని హోమాలని కూడా మనం చేయిస్తాం. ఈ దేవతలు ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో ఈ శాంతి ప్రక్రియలు వీటన్నిటికి సంబంధించి హోమం మనం చేయిస్తాము. అంతేకాకుండా మనం ఇందాక చెప్పుకున్నట్టు తాంత్రిక గ్రంథాల నుంచి సేకరించినటువంటి సర్ప మంత్రాలు ఏవైతే ఉంటాయో ఆ సర్ప బంధ మంత్రాలతో మనం హోమం చేస్తాం. దీని వలన మీకు ఎలాంటి దోషం ఉన్నా కూడా అది బంధింపబడుతుంది, మీకు దోష నివారణ పరిపూర్ణంగా జరుగుతుంది. ఇలాంటి అవకాశం అందరికీ కల్పించాలని మనం చాలా గ్రంథాలని మనం చదివి వాటన్నిటి నుంచి సేకరించిన విషయాలతో మనం ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అసలు కాలసర్ప దోషం దీని వలన అసలు ఏంటి ప్రాబ్లమ్స్ వస్తాయి స్వామి? అసలు క్లియర్ గా ఒక్క 2 మాటల్లో. ఇది ఒకటే అని కాదమ్మా, ఇది మొత్తం జీవితం మీద ప్రభావం ఉంటుంది. అవును, అంటే వాటి రాహు కేతు ఉండేటువంటి స్థానాలు, వాటికి మధ్యలో బంధింపబడినటువంటి ఈ 7 గ్రహాలు, వాటిని బట్టించి ఏ స్థానంలో రాహు కేతు ఉన్నారనే దాని మీద అది మనకు పర్సనల్గా మనకు ఉండే లైఫ్ మీద పడుతుందా, లేదా భార్యాభర్తల మధ్య అన్యోన్యత మీద పడుతుందా, సంతానం మీద పడుతుందా అని ఇలాగ ఈ విధంగా ఉంటుంటుంది. కొంతమందికి వివాహం సమయానికి అవ్వదు, అలాగే వివాహమైన భార్యాభర్తలు కలిసి ఉండడం కష్టం, దాంపత్యం మీద ఉంటుంది, లేదా సంతానం అవ్వదు, లేదా వైధవ్యం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆడవాళ్ళ జాతకంలో ఉంటే కనుక వైధవ్యం వచ్చే అవకాశం ఉంటుంది, మగవాళ్ళ జాతకంలో ఉంటే కనుక అయితే విడిపోవడం కానీ లేదంటే భార్య ఏదైనా అవ్వటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఇలాగ అనేక రకాల కారణాలు ఉన్నాయి. కాలసర్ప దోషానికి ఒకటేని కాదు, మనకి 12 భావాల్లో మన జాతక చక్రం ఉండే 12 భావాల్లో ఉండేటువంటి రాహుకేతుల యొక్క స్థానాలను పట్టించి అది నిర్ణయం చేయడం జరుగుతుంది. నాకు నిజంగా ఈయన మాటలు విన్న తర్వాత అనిపించిందండి, నేను ఒక వీడియో చేస్తే దాని కిందన మీరు పెట్టే కామెంట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అనమాట. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, డబ్బు సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఏదో పుత్ర సంతానం లేదను ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. బట్ ఈయన చెప్పిన మాటలో నాకు నిజంగా మీ అందరికీ రెమెడీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. నేను ప్రామిస్గా చెప్తున్నానండి, ఈ గుడికి నేను దర్శనం చేసుకోవడానికి వచ్చాను, ఈయన మాటల ద్వారా మీకు ఉపయోగం కలుగుతుంది అని మాత్రమే నేను వీడియో అనేది చేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా జంట నాగులు అనేది నేను ఇప్పటి వరకు ఎక్కడ కూడా నేను చూడలేదు అండ్ వినలేదు కూడా. ఇది చూడగానే ముందుగా మా అమ్మగారు అనమాట, ఈ నాగులు ఏంటమ్మా అసలు చాలా స్పెషల్గా అనిపిస్తుంది చూడాలి అంటే ఈరోజు మా అమ్మగారిని మా నాన్నగారిని కూడా తీసుకుని నేను ఇక్కడికి రావడం జరిగింది. చూసారు కదా, ప్రతిదీ కూడా క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే దుర్గాదేవి అధిష్టాన దేవత, ఎవరైతే వినాయకుడు అధిష్టాన దేవత, ఏవైతే ఈ యొక్క నాగులన్నింటికీ కూడా అధిష్టాన దేవత ఆవిడ మానసాదేవి. చూసారా, ఇది ఎవరికైనా తెలుసా? ఈ విధంగా నాకైతే తెలియదండి, నేను ఓపెన్గా చెప్తున్నాను.
చాలా సంతోషం స్వామి, మీ వల్ల నేను ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలి. మీకు ఏమైనా వీలైతే అప్పుడప్పుడు నాకు ఈ విషయాలు తెలియజేయడానికనే జస్ట్ ఫోన్ చేయండి. ఓకే అండి, రేపు ఎక్కడైతే జరుగుతుందో కూడా జస్ట్ నేను ఇదే వీడియోలో మీకు కవర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఇప్పుడు ఏదైతే నవనాగుల కోసం చెప్పారు అండ్ ఇక్కడ కలశ స్థాపన, నాకు తెలిసి ఇది చాలా పెద్ద తతంగం లాగా అనిపిస్తుంది. అసలు ఏంటి రేపు ఉన్న లక్ష కుంకుమార్చనకి ఇదేమన్నా? ఇది మనకి ప్రధానంగా ఏంటంటే ఇది వార్షికోత్సవం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా వార్షికోత్సవానికి సంబంధించిన కార్యక్రమం. ఇదే ప్రధాన కార్యక్రమం వాస్తవానికి. మనం ఈ సందర్భంగా మనం లక్ష కుంకుమార్చన పెట్టాము. ఇది వార్షికోత్సవంలో భాగం కాదు. అది ఇప్పుడు మనం ఉదాహరణకు గృహప్రవేశం చేయించుకున్నాం అనుకోండి, వాస్తు పూజ హోమం ఇవన్నీ గృహప్రవేశంలో కార్యక్రమం. సత్యనారాయణ వ్రతం అన్నది ఏంటి, మనం ఇల్లు కట్టుకుని ఇంట్లోకి దిగాం కాబట్టి సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం. అలానే మనం ఇక్కడ ఏంటంటే ఇది వార్షికోత్సవంలో అంతర్భాగంగా చేస్తున్న కార్యక్రమం. మనం కుంకుమార్చన అనేది ప్రత్యేకంగా చేస్తున్న కార్యక్రమం ఈ సందర్భాన్ని అనుసరించి. అంటే ఈ కలశం కోసం ఒక్కసారి జస్ట్ చెప్తాను. ఇవి మొత్తం 108 కలశలు ఉంటాయి. దీన్ని అష్టోత్తర శత కలశ స్నపన మండపం అంటాం. అంటే ఇవి మీకు ఆగమ శాస్త్ర రీత్యా మనకి క్షేత్రాల్లో అయితే ప్రతినిత్యం చేస్తారు దీన్ని. ఎందుకు అని అంటే కొన్ని దేవాలయాలు, మన తిరుపతి లాంటి దేవాలయాలు అయితే సహస్ర కలశాభిషేకం కూడా చేస్తారు. ఇవి మనం 108 కానీ అక్కడ 1000 పైన ఉంటాయి కలశలు. సో ఎందుకు చేస్తారంటే అశౌచాలయో జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి మనం ఒక దేవాలయం ఉంటే ఎక్కడెక్కడ నుండి భక్తులు వెళ్తాం. మనం వెళ్ళిన వాళ్ళని తిన్నగా ఉంటాం అందరం విని కాదు కదా, మనం ఎక్కడెక్కడి నుంచి వెళ్తాం. మనం ఎన్నో అనేక మైళ్ళు ఇవన్నీ మోసుకుని వెళ్తాం. అశౌచం అంటే మైల. సో అది పురుటి మైలు కావచ్చు, లేదా ఇంకే మైలు కావచ్చు, రకరకాలన్నీ కూడా మనం మోసుకొని వెళ్తాం. ఎందుకంటే ఇక్కడ నుండి అంత దూరం ప్రయాణం చేసామంటే ఇవన్నీ దేవాలయంలోకే దేవాలయాలను అపవిత్రం చేస్తాం. ఆ విగ్రహాలని దేవాలయాలని దాన్ని పవిత్రం చేయడం కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది. అలానే ఇప్పుడు మనకి పీఠం ఉంది, పీఠానికి అందరూ వస్తుంటారు. మనం ఎంత జాగ్రత్తగా పవిత్రంగా చూద్దామన్నా కూడా వచ్చిన భక్తులు కాదు అని అనలేము కదా. వచ్చిన భక్తులు వాళ్ళ భక్తితో వాళ్ళు వస్తారు. ఈ వచ్చే తోవలో కూడా ఏదైనా కానీ అశౌచాన్ని తీసుకుని వచ్చే అవకాశం ఉండొచ్చు, లేదా ఏవైనా జంతువులు కానీ అపశృతులు కానీ ఏవైనా లోపలికి వచ్చే అవకాశం ఉంది. అలాంటి వాటన్నిటిని కూడా శుద్ధి చేయడం కోసం మనం ఈ స్నపన కార్యక్రమం చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం విగ్రహాలన్నింటినీ కూడా శుద్ధి చేస్తాం, వీటన్నిటితో అభిషేకం చేసి. దీంట్లో కూడా అన్ని రకాల ఔషధాలు, సుమారుగా 108 రకాల ఔషధాలు, సుగంధ ద్రవ్యాలన్నింటినీ వేసి ఇప్పుడు ఈ మండపావాహన అర్చనాన్ని చేసిన తర్వాత నీరాజన మంత్రాలు ఇచ్చాక ఈ రాత్రి అంతా కూడా ఈ కలశలు నిద్ర చేస్తాయి. నిద్ర చేసిన తర్వాత ఇందులో ఏవైతే ఔషధాలన్నీ కూడా ఉంటాయో ఆ శక్తి చైతన్య శక్తిని చైతన్య కళావాహన చేస్తాం. అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. మనం అందరం ఇలా విగ్రహాలు ముట్టుకోవడం వల్ల కానీ ఎవరైనా తెలుసో తెలియక ముట్టేసుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి శక్తి నశిస్తూ ఉంటుంది. మళ్ళీ శక్తి అందులోకి ప్రవేశించాలంటే ఈ స్నపనం చేయాలి. స్నపనం చేయాలంటే ఈ కలశలన్నింటిలో కూడా చైతన్య శక్తిని ప్రవేశింపజేస్తాం. ఈ రోజు రాత్రి అంతా చైతన్య శక్తి అది ఉత్తేజమై రేపు ఆ విగ్రహాల్లోకి మనం అభిషేకం చేసినప్పుడు మళ్ళీ ఉత్తేజం వస్తుంది ఆ విగ్రహాలకి. అంటే రేపు ఎవరైతే కుంకుమార్చన చేసుకున్న వారు జన్మ ధన్యమైపోతుంది. అలా ఎవరైతే రేపు ఇదంతా అయిన తర్వాతనో మళ్ళీ మనం కోరికలతో కదా వెళ్తాం. అందరం అన్ని రకాల కోరికలు వెళ్తాం. అలాగే అన్ని చైతన్య శక్తులు ఇందులో ఉంటాయి. అంటే మీకు పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు ఉండేటువంటి అన్ని కళలు, మనిషికి అవసరమైనటువంటి కళలు ఏవైతే ఉంటాయో ఆ కళలన్నింటినీ ఆవాహన చేస్తాం. దాన్ని కళావాహన అంటాం. వీటన్నిటిని భగవంతుడికి ఇస్తాం. అంటే మనం పుట్టుక, బ్రతుకు, జీవనం ఎలా కోరుకుంటామో ఒకనొక స్థితి వచ్చినప్పుడు చావును కూడా భగవంతునే కోరుకుంటాం. మీకు మంచం మీద ఉన్న వాళ్ళని ఎవరైనా వృద్ధులను చూడండి, అవునా, స్వామి ఎంతగానో నన్ను తీసుకుపోతాం అని అడుగుతూ ఉంటారు కదా. ఆ వాళ్ళకి మరణం ఇవ్వాలని కూడా భగవంతుడు ఇవ్వాలి కదా, అవునా. కాబట్టి ఆ మరణ కళను కూడా ఆవాహన చేస్తాం ఇందులోకి. అంటే భగవంతుడు వాటన్నిటిని కూడా ఇవ్వాలి. నిజంగా చాలా విషయాలు తెలియజేశారు స్వామి. నిజంగా నాకు ఇవన్నీ తెలియదు. ఏదో భగవంతుడి కోసం తెలుసు కదా, భగవంతుడి కోసం చెప్తున్నాను కదా అనుకున్నాను, కానీ తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా చాలా ఉన్నాయని మీ మాటల్లో తెలుసుకున్నాను. తప్పకుండా మీ ఛానల్ ద్వారా ఇంకా అనేక ఇలాంటి మంచి విషయాల్ని తప్పకుండా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాం. ఎంతో మంది తెలుసుకోవాలన్నదే మన ఉద్దేశం. దేవుడు అంటే ఏదో దండం పెట్టడం, కోరికలు కోరుకోవడం కాదు. చాలా విషయాలు తెలుసుకోవాల్సింది ప్రజలందరూ కూడా. ఈ పీఠం ద్వారా అవన్నీ తెలియజేద్దాం అనుకుంటున్నాం. తప్పకుండా మీ ఛానల్ ద్వారా కూడా ఈ విషయాలు బయటకు వెళ్ళేటట్టు చేద్దాం. తప్పకుండా స్వామి, తప్పకుండా. బట్ ఏదైతే దేవుడు సంబంధించిన విధంగా చెప్పాలి అనుకుంటున్నా, భగవంతుడి కోసం మాత్రమే చెప్పాలి అనుకుంటున్నా. బట్ మీ మాటలు అనేవి చాలా బాగా యూజ్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. తప్పకుండా. ఓకే స్వామి. ఎవరికి మనం ప్రచార పరిస్థితి కల్పించలేదు. మీరు తున్నుండి ఆధ్యాత్మికంగా వచ్చారు, మిమ్మల్ని నేను గమనించాను కాబట్టి తప్పకుండా చేద్దామని ఈ అవకాశం మనం తీసుకోవడం జరిగింది. అంతే స్వామి. ఇప్పటి వరకు శ్రీ విద్యా శక్తిపీఠంలో ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు క్లియర్గా చూపించడం జరిగిందండి. ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క యాగశాలలో లలితమ్మ వారిని ప్రధానంగా పూజించడం జరుగుతుంది. అయితే ఏదైతే రేపు ఈ ప్రాంతంలో జరుగుతుంది కదా లక్ష కుంకుమార్చన, దానికోసం ఇవన్నీ కూడా సిద్ధం చేసి ఉంచారు స్వామి. ఒక్కసారి ఇది మనకి వార్షికోత్సవంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన దేవత ఇక్కడ లలితాదేవి. ఇది ప్రధాన యాగశాల. అయితే అందులో భాగంగా ఇక్కడ చండీ మండలం, అలాగే వాస్తు, యోగిని, క్షేత్రపాలక నవగ్రహ మండపాలు మిగతా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
వీటికి సంబంధించిన ఆరాధన అంటే దేనికైనా సరే మన వాస్తు కానీ క్షేత్రపాలకుడు కానీ ఇవన్నీ కూడా మనకు అవసరం. అలాగే ప్రధాన దేవతా మండపం ఈ మండపం. వీటన్నిటిని ఈ దేవతలందరూ కూడా మనం ఆవాహన చేసుకొని ఆరాధన చేసి వీటన్నిటికి సంబంధించిన హోమాలు కూడా రేపు జరుగుతాయి. అలానే మనం ఏదైతే దేవతలను ప్రతిష్ఠ చేసుకున్నామో ఆ దేవతా హోమాలు అంటే వారాహి, కాలభైరవుడు, అమృత మృత్యుంజయేశ్వరుడు, నవనాగులు, మానసాదేవి ఈ హోమాలన్నీ కూడా రేపు జరుగుతాయి. ఈ దేవత మండల ఆవాహన దేవతలు ఆ దేవతల హోమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలాగే స్నపనం జరుగుతుంటుంది. అలా ఈ రోజు రేపు కూడా ఇక్కడ ఉండేటువంటి ఈ మండపారాధనలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా వార్షికోత్సవంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా అంతర్భాగమై ఉంటాయి. ఈ తరువాతను అక్కడ మనకి రేపు ఉదయం 9 గంటల నుంచి లక్ష కుంకుమార్చన కార్యక్రమం మనకు వచ్చినటువంటి సుమారుగా ఒక 1000 మంది చేత లక్ష కుంకుమార్చన మనం చేయించబోతున్నాం రేపు పొద్దున్న. అలాగే అందరికీ వచ్చిన వాళ్ళకి ఒక 4000-5000 మంది వరకు కూడా మనం అన్నప్రసాదాన్ని కూడా మనం ఏర్పాటు చేయబడుతున్నాం. ఇంత అద్భుతంగా అమ్మవారు మన చేత ఈ కార్యక్రమాన్ని చేయించుకుంటుంది. మన సంకల్ప బలం మంచిదైతే మనం ఏదైనా చేస్తున్నాము అంటే దానికి అమ్మ యొక్క అనుగ్రహం ఉంటుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదేనండి. చాలా సంతోషం అనిపిస్తుంది. రేపు ఏదైతే కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమానికి ఎవరైనా వచ్చి చూడవచ్చు. స్వామి చూడవచ్చు కదా, చూడవచ్చు. అంటే ముందుగా రిజిస్టర్ చేసుకున్నారు కొంతమంది, అంటే ఇంచుమించుగా 1000 మంది పైగానే రిజిస్టర్ చేసుకున్నారు. చూడాలి అనుకున్న వారు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నా కూడా వచ్చి తిలకించవచ్చండి. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు ఇంతమంది భక్తులకు. నిజంగా అమ్మ ఆశీస్సులు మీపై ఉన్నాయి కాబట్టి మాకు అమ్మవారి ఆశీర్వాదాలు ప్రసాదించేలా చేస్తున్నారు స్వామి. మీకైతే రుణపడి ఉన్నాము. చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే తెలియని విషయాలు చాలా చెప్పారు. ఇంకా చాలా విషయాలు తెలియజేయాలనుకుంటున్నాము. ఉంటాను స్వామి. సంతోషం.